నమస్తే అందరికి. నా పేరు సహస్ర ఇంద్రెడ్డి. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. నాకు 2 అటెంప్ట్స్ రాసిన నేను నీట్ క్వాలిఫై కావడానికి కూడా చాలా ఉండే. నాకు 560 మార్క్స్ వస్తుండే. ఈ నీట్లో నాకు సీట్ వచ్చేది. కానీ నీట్లో ఈ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ట్రామా ఫేస్ అయినారు. వాళ్ళకి స్ట్రెస్ వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ అయింది. వాళ్ళు చాలా డిప్రెషన్లో పోయారు. వాళ్ళకి కూడా మేలు జరగాలి. అండ్ ద వన్ who have did all this, we want justice from all. And firstly, KTR sir ki thank you. He came here and happy birthday KTR sir. Thank you for your support. And I want to say this that ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి అయి ఉండొచ్చు. నేను ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. మా మమ్మీ నాకు లాంగ్ టర్మ్కి ఇప్పుడు ఎఫర్ట్ చేయడానికి అస్సలు నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. లాంగ్ టర్మ్ ఫీజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ షీస్ టెల్లింగ్ మీ టు నాట్ టు డూ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అలానే ఉండిపోవాలా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి? మేము నెక్స్ట్ ఎలా చదువుకోవాలి? మాకు MBBSలో సీట్ కావాలి. అండ్ ఫైనలీ మేమందరం చదివేది కూడా మా సీట్ కోసమే కాబట్టి మా అందరికీ కూడా జస్టిస్ కావాలి. We want justice. We want justice. We want justice. We want justice. ఒక్క నిమిషం భాయ్ సాబ్, మీరు కూర్చొని జరా. భాయ్ సాబ్